ఇక్కడ పులిమేరు గ్రామం వద్ద ఉన్నటువంటి శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల ఆశ్రమ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ సుమారు 100 మంది దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతులు ఇక్కడ ఉన్నారు. వీరిని ఇక్కడ ఈ ఆశ్రమ పాఠశాల వ్యవస్థాపకులైనటువంటి వీరబాబు గారు, మా చెల్లెమ్మ గారు, సత్య గారు కన్న బిడ్డల వలె సాగుతా ఉన్నారు. కొంతమంది పిల్లలకి తినడం తెలియదు, అదే రకంగా అన్ని కూడా మంచం మీద జరిగే పరిస్థితులు కూడా కొంచెం మంది ఉంటారు. వారందరినీ కూడా అసలు చిరాకు పడకుండా నేను ఇందాక సాయంత్రం నుంచి కూడా చూస్తా ఉన్నాం. పిల్లలందరినీ కన్న బిడ్డలు చూసినట్టు చూస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ పెళ్లి రోజు గాని, పుట్టినరోజు గాని, పెద్దవాళ్ళ కార్యక్రమాలకు గాని మనం ఖర్చులు పెట్టే బదులు ఇటువంటి ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి ఈ యొక్క పిల్లలకి మనం సహకారం చేసినట్టు అవుతుంది. ఈ యొక్క సంస్థను నిర్వహించే వీరికి మనం తోడ్పాటు ఇవ్వడం వల్ల ఇటువంటి పిల్లలు ఎంతో మందికి ఇక్కడ ఆశ్రయం కల్పించే పరిస్థితి ఉంది. ఇక్కడ దివ్యాంగులకి ఇక్కడ ఫిజియోథెరపీ డాక్టర్ కూడా ఉన్నారు, చక్కగా ఫిజియోథెరపీ చేయిస్తా ఉన్నారు. అదే రకంగా స్పీచ్ థెరపీ డాక్టర్ కూడా ఉన్నారు. అందరికి కూడా అంటే అసలు ఇంటి దగ్గర వాళ్ళు పని వాళ్ళు చేసుకోకుండా అసలు మంచానికే పరిమితం అయిపోయి ఏమీ తెలియని పిల్లలు ఇక్కడ ఈ రోజు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం చూస్తా ఉన్నాం. ఈ రోజు మా అక్క పద్మావతి అక్క గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఇక్కడ దీపావళి పండగ పిల్లలతో చేసుకోవడం జరిగింది. ఇక్కడ పిల్లలకి భోజనం ఏర్పాటు చేసే అదృష్టం మాకు కలిగింది. ప్రతి ఒక్కరు కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవకాశం ఉన్న మిత్రులందరూ మీ పెళ్లి రోజు, పుట్టినరోజు, పెద్దవాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఇటువంటి ఆశ్రమ పాఠశాలలు దివ్యాంగులకు గాని, వృద్ధులకు గాని, అనాథలకు గాని ఎక్కడ ఉంటే అక్కడ మీరు మీ యొక్క చేయూతనివ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల ఇక్కడ హాస్టల్ చాలా చక్కగా ఉంది. భోజనం ఇక్కడ చాలా క్వాలిటీగా ఉంది. చక్కని రూములు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, మంచాలు, పరుపులు, ఇక్కడ పిల్లలందరికీ పాఠాలు చెప్పడానికి టీచర్స్ అన్ని సకల సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటుతో ఉంది. మరి ప్రతి గ్రామంలోనే ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించినట్లయితే వాళ్ళలో తప్పకుండా మార్పు కనిపిస్తా ఉంది. దినదినాభి అభివృద్ధి చెందుతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మీకు పిల్లలు ఇక్కడ చేర్పించడం వల్ల వాళ్ళకి తిండి పెట్టలేక ఇక్కడ చేర్పించారేమో అని ఎవరైనా పరులు అనుకుంటారేమో అని మీరు ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే ఇక్కడ తప్పనిసరిగా మంచి మార్పు అయితే పిల్లల్లో కనిపిస్తా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహించాలి. ఈ రోజు ఇక్కడ మేము పిల్లలకి భోజనాలు వడ్డించడం, తినిపించడం, ఈ పిల్లలతో దీపావళి కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నాకు. తప్పకుండా మనం కూడా ఈ పిల్లల్ని మన బిడ్డల్లాగా మనం ప్రేమించాలి, చూడాలని చెప్పి తెలియజేస్తూ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వీరబాబు గారు. ఇక్కడ ఈ పిల్లలందరినీ ఇక్కడ సాగుతున్నటువంటి, పెంచుతున్నటువంటి ఇక్కడ సిబ్బంది అందరికీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే